జై శ్రీరామ్. మీ ఆనంద్. వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి, చాట్ చేయండి. మీరు ఏదన్నా నాతో మాట్లాడాలి, నాకు ఏదైనా సహాయం అందించాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి, చాట్ చేసి నాతో మాట్లాడవచ్చు. అంతేకాకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు నాకు చేసే ప్రతి ఒక్క సహాయం కూడా తప్పకుండా ఈ ఛానల్ని మీరు ప్రోత్సహించినట్లయితే, నడిపించినట్లయితుందని ఆర్థికంగా నాకు ఫోన్పే కూడా చేయండి. ఇదే మీ నుండి నేను ఆశిస్తూ ఉన్నాను. ఛానల్ నడిపించడానికి మీరు తప్పకుండా ఆర్థిక సహాయం అందించి ఫోన్పే చేయగలరు. డిస్ప్లే మీద ఫోన్పే నెంబర్ ఉంది, లింక్లో కూడా వీడియోలు ఉన్నాయి, చూడండి. ముందుకెళ్తాం. కర్మ అనగా ఏమిటి? కర్మ అనగా ఏమిటి? హిందూ సనాతన గ్రంథాల్లోని కర్మ గురించి రాసి ఉంటుంది. బైబిల్లోని మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫల పండు వలన మానవులంతా పాపం చేశారని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆదాము అవ్వ సంతానమే. వాళ్ళు సృష్టికర్త అయినటువంటి యెహోవా తినొద్దు అన్నటువంటి పండుని అవ్వ తిని తన భర్త అయినటువంటి ఆదాముకి ఇవ్వడం వలన, వాళ్ళు తినడం వలన వాళ్ళిద్దరూ కూడా పాపం చేసి మరి ఆ ఏదైనా తోట నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. వాళ్ళు పుట్టినటువంటి సంతానానికి మరణము ప్రాప్తించిందని బైబిల్ చెప్తా ఉంది. అక్కడ నుండి ప్రారంభమవుతుంది బైబిల్. ఆదిమ అవ్వల నుంచి యొక్క చరిత్ర ప్రారంభమై క్రీస్తు వరకు నడుస్తుంది. ఇక క్రీస్తు వచ్చి ఆ పాపమును హరించినట్లుగా బైబిల్ చెప్తుంది. రక్తంతో కడిగేశాడు, పాపాలని తొలుగుకుని అని చెప్తుంది. అది బైబిల్ యొక్క సిద్ధాంతము. అయితే హిందూ సనాతన ధర్మ గ్రంథాల్లో స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వబడింది. ఒక మనిషి ఎందుకు నవ్వుతాడు, ఒక మనిషి ఎందుకు దుఃఖిస్తాడు, ఒక మనిషి ఎందుకు కష్టపడతాడు, అసలు మానవుల యొక్క శ్రమలకు, మానవుల యొక్క కష్టాలకు, సుఖ దుఃఖాలకు, ఇవన్నిటికి కారణం ఏమిటి? మనిషి తెలిసే చేస్తూ ఉన్నాడా, తెలియక చేస్తూ ఉన్నాడా కదా? ఎందుకు ఇలా జరుగుతుందని హిందూ సనాతన గ్రంథాల్లోని రాయబడింది. ముఖ్యంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. కనుక మానవుడికి సంబంధించి ప్రతి విషయం కూడా భగవద్గీతలో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. నేను ఆధారాలు ఇప్పుడు నేను భగవద్గీత నుంచి ఇవ్వడం లేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది, టైం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. కనుక ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. ఎవరైనా సరే భగవద్గీత చదివినోడికైతే తప్పకుండా నేను చెప్పే మాటలు అర్థమవుతాయి. ఈ భగవద్గీత ఎవరైతే చదవరో వారికి అజ్ఞానం అనుకొని ఉంటుంది కనుక, వారికి జ్ఞానం ఉండదు కనుక వాళ్ళు వాదిస్తారు, నాతో వాదిస్తారు తెలియక. ఒక్క బైబిల్ చదివితే జ్ఞానం రాదు. భగవద్గీత కూడా చదవాలి. భగవద్గీతలో ఉన్నటువంటి వివరణ బైబిల్లో కనిపించదు, మచ్చుకైనను కనిపించదు. బైబిల్ ఏంటంటే, పండు తిన్నాడు, పాపం చేశాడు, మరణిస్తూ ఉన్నాడు, క్రీస్తు వచ్చి బతికిస్తూ ఉన్నాడు, ఇదే వివరణ ఉంటుంది లాస్ట్ వరకు. వాళ్ళు చంపుకోనడం యుద్ధాలు ఇవే కనపడతాయి, అంతకుమించి ఏమి లేదు అందులో. అయితే హిందూ సనాతన గ్రంథాల్లో మాత్రం చాలా స్పష్టమైన వివరణ ఉంది. కనుక కర్మ అనగా ఏమిటి అని మనం చూసినట్లయితే కదా, మనిషి పాపం చేయడానికి, కామం ఉదయించడానికి, నవ్వడానికి, దుఃఖించడానికి, ఏడవడానికి, రకరకాల యొక్క అనుభూతులను ఏమంటుందంటే కర్మ అంటారు. ఈ భౌతిక ప్రకృతి, మనకు కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణములతో కూడి ఉండను. కనుక ఈ ప్రకృతి అంతా కూడా 3 గుణముల చేత 3 క్రియలు, 3 గుణాలు అనగా 3 క్రియలు, 3 క్రియల ద్వారా కదా కలిసి కట్టుగా ఆ 3 శక్తుల కలయికతో నిర్మించబడింది. సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని 3 శక్తుల కలయిక వలన ఈ యొక్క ప్రకృతి ఏర్పడింది. కనుక ఆయా సత్వగుణం కొన్నటువంటి శక్తి క్రియ, రజోగుణం కొన్నటువంటి శక్తి క్రియ, తమోగుణం కొన్నటువంటి శక్తి క్రియ వేరువేరుగా ఉంటాయి.
కనుక ఆ 3 గుణములతో ఈ ప్రకృతి ఆధారపడి ఉంది. కనుక ఈ గుణములకు అతీతంగా శాశ్వత కాలం ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. భూమి మీద మనుషులు పుడతారు, చచ్చిపోతారు, పుడతా ఉంటారు, చచ్చిపోతుంటారు. కానీ ఈ ప్రకృతి ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుంది. ఈ ప్రకృతి త్రిగుణముల కలయిక చేత మరియు శాశ్వత కాలపు నియామకము మరియు పర్యవేక్షణలో అనేక కార్యములు జరుగుతూ ఉండును. అంటే ఈ 3 యొక్క సత్వగుణము, రజోగుణము, తమగుణం అని ఈ 3 శక్తుల కలయిక వలన ఈ ప్రకృతి ఏర్పడింది అంటున్నాను కదా. ప్రకృతి ఏర్పడి ఈ యొక్క ప్రకృతి యొక్క పర్యవేక్షణ అంటే ఈ 3 శక్తుల యొక్క ఆధ్వర్యంలోని జీవరాశులు, మానవులు నడిపించబడతారని చెప్తా ఉంది. అంటే మార్పు చెందుతూ ఉంటుంది. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ప్రకృతి మార్పు, ఈ 3 శక్తుల వలన ఈ సృష్టి ప్రతి నిమిషం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. అందుచేత ప్రకృతి సిద్ధమైనటువంటి మనుషులు, మనం ప్రకృతి సిద్ధంగా పుట్టాం కనుక మనలో కూడా ప్రకృతి ప్రతి నిమిషానికి ప్రకృతి ఏ విధంగా కాలం తిరుగుతూ ఉంటుందో మనుషుల్లో కూడా కాలం తిరుగుతూ ఉంటుంది. మనలో గుణాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. చూడండి, అప్పటికే మనం నవ్వుతాం, అప్పటికే దుఃఖిస్తాం, అప్పటికే కోపం వస్తుంది, అప్పుడే నవ్వు. ఎందుకు? ప్రకృతి సిద్ధంగా మనం సృష్టింపబడ్డాం. ఈ త్రిగుణాత్మల చేత మనం సృష్టింపబడ్డాము కనుక 3 శక్తుల కలయిక వలన మనం ఈ ఏర్పడింది కనుక మనం సృష్టింపబడ్డాం కనుక ఈ 3 గుణాలు మనలో కనపడతాయి. ఈ 3 గుణాలని ఇది గ్రహించినటువంటి వాడు, సత్వగుణం యొక్క క్రియను గమనించిన వాడు, రజోగుణం యొక్క క్రియను గమనించగలిగినటువంటి వాడు, తమో గుణం యొక్క క్రియను గమనించగలిగినటువంటి వాడు కదా, వాడు మాత్రమే ఈ ప్రకృతి యొక్క బంధకాల నుంచి బయట పడగలుగుతాడు. అది దాన్నే మోక్షం అంటారు. సరే, తర్వాత ఆ విషయాలు పక్కన పెడదాం, చాలా ఎంత ఎక్కువైపోతుంది కనుక. అందుచేత అప్పుడే నవ్వుతాడు, అప్పుడే భక్తి చేయాలనుకుంటాడు, అప్పుడే స్వార్థం వస్తుంది, అప్పుడే కామం పడుతుంది, అప్పుడే కొట్లాటికి వెళ్తాడు. ఎందుకంటే ప్రకృతి ఎలాగైతే నడుస్తూ ఉందో ఈ మనుషులను కూడా నడిపిస్తూ ఉంటుంది. నడిపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు నడుస్తూ ఉంటారు. ప్రకృతి ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది, మనుషుల్లో కూడా మార్పు చెందుతూనే ఉంటారు, మార్పు వస్తూనే ఉంటుంది కదా. కనుక ఈ మనుషులకు అర్థం కాదు. బైబిల్ ఏం చెప్పేస్తుందంటే పండు తిన్నాడు, పాపం చేస్తున్నారు, మరణిస్తున్నారు. అది కాదది. భగవద్గీతలో చెప్పబడింది, కర్మలు చేస్తారు, మంచి అనే కర్మ, చెడు అనే కర్మ. ప్రతి నిమిషం కూడా మనుషులు ప్రకృతి చేత నడిపించబడతా ఉంటారు. ఆ ప్రకృతి చేత నడిపించబడి ఇది కర్మలు చేయిస్తుంది కనుక నువ్వు మంచి కర్మ చేస్తే నీకు మంచి ఫలితాలు వస్తాయి, చెడు కర్మ చేస్తే చెడు ఫలితాలు వస్తాయి కదా. ఆ యొక్క మంచిని అనుభవించడానికి పుడతాడు, చెడును కూడా అనుభవించడానికి మరల జన్మిస్తారు. చాలా చక్కగా చెప్పింది ఇది భగవద్గీత. కనుక వాటినే కర్మలు అందరూ. చెడు చేశాడనుకో, ఆ చెడుని అనుభవించడానికి మళ్ళీ ఇదే భూమి మీద పుట్టాలి. మంచి చేశాడనుకో, మంచిని అనుభవించడానికి కూడా ఆ వ్యక్తి భూమి మీద పుడతాడని చెప్తుంది. కనుక అనాదిగా అట్టి కర్మలు చేయబడుతుండేను. అంచేత ఒకడేమో ధనంలో తూగుతూ ఉంటే ఒకడేమో దరిద్రుడిగా జన్మిస్తాడు. వీటినే కర్మ అంటారు. మనము మన కర్మఫలములనే సుఖ దుఃఖములుగా అనుభవించదము. ఈ విధంగా జీవితంలోని ప్రతి రంగంలోనూ మంచి చెడు ఫలములను మనం అనుభవించదము. అదే కర్మ అనబడము. కనుక కర్మ అనగా ఏమిటో మనం చూసాం కదా. మనం సత్వగుణం వలన, రజోగుణం వలన, తమో గుణం వలన యొక్క 3 శక్తుల కలయిక ద్వారా ఈ ప్రకృతి ఏర్పడింది కనుక, ఈ ప్రకృతి నుంచి మనం జన్మించాం కనుక ఈ గుణాలు మనలో కనిపిస్తాయి కనుక ఆ గుణాల చేత మనం నడిపించబడినప్పుడు మనం మంచి చేయాలా, చెడు చేయాలా కదా, వీటిని తెలుసుకొని బయటపడాలి కదా. ఇంకా అనేకమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను, కానీ ఈ చిన్న వీడియో నేను మీకు అందిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. తప్పకుండా లైక్ చేయండి.